Hi, this is Janak Reddy Dubbaka. Another series, DGR Physics Sir, Gold Mine Physics Problems for JEE Advanced. జనరల్గా అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ యావరేజ్ ఆర్ బిలో యావరేజే ఉంటారు. కొన్ని గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లల కోసం కానీ, లేదంటే డిస్టిక్లో చదివే పిల్లల కోసం కానీ, రిజర్వేషన్ ఉన్న పిల్లలకి ఈ సబ్జెక్ట్లో పేపర్కి 2 to 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ వాళ్ళకి మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా అడ్వాన్స్ లెవెల్ లెక్చర్స్ అన్నీ కూడా ఉంటాయి, హిందీలో ఉంటాయి, లేదంటే హై లెవెల్ ఇంగ్లీష్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మన అంటే సబ్జెక్ట్ మనం కంప్లీట్గా కాన్సెప్ట్ అర్థం కావాలంటే మన మదర్ టంగ్లో ఎక్స్ప్లెనేషన్ మదర్ టంగ్లో ఉంటేనే ఈజీగా అర్థమవుతుంది. అందుకే చూడండి, నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా హిందీలోనే వింటారు. మనమే ఇంగ్లీష్ అని ఇంగ్లీష్కి వెళ్తాం. వాళ్ళ కోసం అంటే గవర్నమెంట్ కాలేజీలో ఉన్న పిల్లలకి, డిస్టిక్ లెవెల్లో ఉండే పిల్లలకి యూజ్ అవుతున్న ఉద్దేశంతో నేను ఈ సిరీస్ చేస్తున్నా. మనం ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, వర్క్ పవర్ ఎనర్జీ, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, రొటేషనల్ మోషన్, గ్రావిటేషనల్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇది సిలబస్. దీంట్లో ఇది లెక్చర్ 1 పార్ట్ 1. అట్లీస్ట్ ఒక 5 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ పాయింట్ మాస్ m performing in a circular motion in YZ plane under the action of gravitational force exerted by 2 point masses, each of mass m situated on x-axis at a distance 4r from the center of the circle of radius 3r as shown. If the speed of the point mass v is equal to square root of k into 6 gm by 125r, then the value of k is. See here are the 2 point masses m and m placed on x-axis from its center at a distance 4r. And this is another point m. It is moving in a circular path of radius 3r. Then what is its velocity? See, when any particle is moving in a circular path, the needed force is centripetal force. This centripetal force is always provided by an external agent. కాబట్టి సర్క్యులర్ పాత్లో మూవ్ కావాలంటే సెంట్రిపిటల్ ఫోర్స్ కావాలా. సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ ఫోర్స్, కాబట్టి ఇది వేరే ఫోర్సు సెంట్రిపిటల్ ఫోర్స్ లాగా యాక్ట్ అవుతుంది. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్సే సెంట్రిపిటల్ ఫోర్స్ లాగా యాక్ట్ అవుతుంది. ముందు ఈ పాయింట్కి మాస్కి, ఈ పాయింట్ మాస్కి ఫోర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G, క్యాపిటల్ M, స్మాల్ m. ఇక్కడ చూడండి, ఈ డిస్టెన్స్ ఏమో 3r, ఈ డిస్టెన్స్ ఏమో 4r, కాబట్టి ఇది 5r అవుతుంది. కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత? 5r. 5r హోల్ స్క్వేర్ అంటే 125r². అట్లానే ఇటువైపు కూడా ఫోర్స్ F ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోర్స్ని 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తే ఇటు F కాస్ θ అవుతుంది, ఇటు F సైన్ θ అవుతుంది. సేమ్ ఈ ఫోర్స్ని కూడా ఇటు రిజాల్వ్ చేస్తే F కాస్ θ, ఇటు రిజాల్వ్ చేస్తే F సైన్ θ. ఈ F కాస్ θ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అవుతాయి, F సైన్ θ కాంపోనెంట్స్ యాడ్ అవుతాయి. అప్పుడు నెట్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ ద సెంటర్, దట్ ఈస్ 2F సైన్ θ. కాబట్టి దెర్ఫోర్ F నెట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ F అంటే G క్యాపిటల్ M స్మాల్ m బై 125r². సైన్ θ అంటే చూడండి, ఇక్కడ యాంగిల్ θ కాబట్టి ఈ యాంగిల్ కూడా θనే, ఇది θ. అప్పుడు సైన్ θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 3r, హైపోటెంట్ 5r. 3r by 5r అంటే 3/r. Therefore here 3/5. Therefore F net is equal to 3 into 2 6 G capital M small m by, sorry, here 25r² means 25r². This is 25r². This one also 25r². Now 25 into 5, 125. 125r². This is a net force acting towards the center of the circle. This force acts as a centripetal force.
Therefore, centripetal force mv square by r. R is the radius of the circle, that is 3r. That is 6 into capital G, capital M, small m by 125 r square. Therefore, here r square cancel, m cancel. Then v square by 3 is equal to 6 into capital G, capital M, 125 by r. Therefore, v is equal to square root of 6 into G, capital M, by 125 r into 3. But here given as k. Therefore, k is equal to 3. See, this is the first problem. Next one. See here. In the shown figure, pulley is smooth and the string and the spring are light. If the block of mass m is released from the position when the spring was its natural length, then maximum value of m so that 4 kg block does not leave the contact అన్నాడు. ఇక్కడ వినండి, ఇక్కడ టెన్షన్ టీ అప్వర్డ్స్ ఉంటుంది, ఈ వెయిట్ ఏమో 4g. ఈ బ్లాక్ డస్ నాట్ లీవ్ ద కాంటాక్ట్ అంటే అప్వర్డ్ యాక్టివ్ ఫోర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4g ఉండాలి. అప్పుడే అది రెస్ట్లో కాంటాక్ట్ డస్ నాట్ లీవ్ ద కాంటాక్ట్. దిస్ t less than or equal to 4g. Here the spring is released, this mass is released when the spring is its natural length. When it is released, it moves downwards. Elongation is maximum at extreme position. Therefore, at extreme position, velocity 0. It is dropping freely. Initial velocity 0, final velocity 0. Therefore, change in kinetic energy 0. Therefore, if you consider this is the reference level, the mass moves downwards. Means gravitational potential energy decreases. That decrease in gravitational potential energy increase in potential energy of the spring. కాబట్టి gravitational potential energy decrease ఎంత అంటే mgx. x downward వచ్చింది అనుకున్నాం. x is the maximum elongation. mgx is equal to potential energy of the spring of kx square. Of kx square. Therefore, here x square cancel. X is equal to 2mg by k. This x is nothing but maximum elongation 2mg by k. Therefore, in this maximum elongation, spring force is acting upwards. That spring force is equal to tension in the string is equal to spring force. Therefore, T is equal to spring force is nothing but k into x max. Therefore, k into what is x max? 2mg by k. K gets cancelled. Therefore, T is equal to 2mg. But here, this tension less than or equal to 4g. Therefore, 2mg less than or equal to 4g. G gets cancelled. Therefore, m less than or equal to 4 by 2. Therefore, m less than or equal to 2. m less than or equal to 2 means 2, 1 and 0.5 like that. Therefore, m max is equal to 2 kg. This is the maximum mass of the block which is on a horizontal surface. It does not leave the contact. Next one. Third one. A particle is attached at the end of the string is released from a horizontal position and it moves in vertical plane. If the collision between horizontal surface and the particle is perfectly inelastic, then maximum height attained by the particle after first collision will be. See, this is the string. Here is a mass m is added to that string. And this is the height from the surface of earth. Here, length of the string is greater than this height. See, so when it moves in a curved path like this, just before hitting the ground, its velocity is, I'm taking at the point C, its velocity is square root of 2gh. Therefore, here h is the vertical displacement, velocity 2gh. It is a perfectly inelastic collision.
పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ మీన్స్ అంటే కొలిజన్ తర్వాత రెండు బాడీ స్టిక్ అయ్యి సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతాయి. బట్ గ్రౌండ్ ఇది గ్రౌండ్తో కాంటాక్ట్లో ఉంది కాబట్టి గ్రౌండ్ రెస్ట్లో ఉంది అంటే అప్పుడు ఈ వర్టికల్ వెలాసిటీ జీరో ఉంటుంది. వర్టికల్ వెలాసిటీ జీరో బట్ హారిజాంటల్ వెలాసిటీ కాన్స్టెంట్. బట్ ఇక్కడ ఇది VC, ఇది VC. ఇక్కడ చూడండి ఈ VCని ఇటు రిజాల్వ్ చేస్తే VC cos θ అవుతుంది. బట్ ఇప్పుడు ఇది ఈ హారిజాంటల్ సర్ఫేస్ మీద VC cos θ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ వరకు ఏమో స్ట్రింగ్ స్లాక్ ఉంటుంది, ఇక్కడ స్ట్రింగ్ ఏమో టాట్ ఉంటుంది, అంటే ఈ స్ప్రింగ్ టైట్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా అప్వర్డ్ మూవ్ అవుతుంది. అంటే ఈ వెలాసిటీ అంటే వెలాసిటీ పర్పెండిక్యులర్ టు ద స్ట్రింగ్. బట్ ఇక్కడ టెన్షన్ స్ట్రింగ్లో టెన్షన్ ఇటువైపు ఉంటుంది. బట్ ఈ V cos θని పర్పెండిక్యులర్ టు ద స్ట్రింగ్ రిజాల్వ్ చేస్తే VC cos స్క్వేర్ θ అవుతుంది. ఒకటి VC cos θ ఇంటూ కాంపోనెంట్ cos θ, VC cos θ ఇంటూ cos θ cos స్క్వేర్ θ అవుతుంది. బట్ ఇక్కడ వెలాసిటీ ఈస్ పర్పెండిక్యులర్ టు ద స్ట్రింగ్. Therefore work done by tension 0. Why? Because displacement is perpendicular to tension. Work done by tension 0. Therefore speed does not changes. Therefore tension only changes the direction. మనకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఏంటంటే ఈ టెన్షన్ అంటే స్ట్రింగ్ లెంగ్త్కి పర్పెండిక్యులర్గా వెలాసిటీ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది హారిజాంటల్ తోటి టీటా యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి వై ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొజెక్టైల్. అప్పుడు ప్రొజెక్టైల్ అయితే మాక్సిమం హైట్ Hmax = u² sin² θ/ 2g రాయాలి కదా. బట్ ఎందుకు ప్రొజెక్టైల్ కన్సిడర్ చేయమంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ద మోషన్ బికాస్ ఆఫ్ టెన్షన్ అండ్ గ్రావిటీ. బోత్ ఉన్నాయి, గ్రావిటీ ఉంది, టెన్షన్ ఉంది. ఇది కన్స్ట్రైన్డ్ టు టెన్షన్ అండ్ ఆల్సో గ్రావిటీ. మనం ప్రొజెక్టైల్ మోషన్ ఎప్పుడు కన్సిడర్ చేస్తాం? ఓన్లీ గ్రావిటీ ఫోర్స్ ఉన్నప్పుడే కన్సిడర్ చేస్తాం. బట్ ఇక్కడ టెన్షన్ ఉంది కాబట్టి ప్రొజెక్టైల్ మోషన్ కన్సిడర్ చేయం. అప్పుడు ఈ టెన్షన్కి ఈ వెలాసిటీ పర్పెండిక్యులర్, ఈ టెన్షన్ లెంగ్త్కి పర్పెండిక్యులర్ వెలాసిటీ పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి ఇది కర్వ్డ్ పాత్లో మూవ్ అవుతుంది. బట్ ఇంకో డౌట్ వస్తుంది, మరి స్పీడ్ కాన్స్టెంట్ అన్నాం కదా, మరి ఎప్పుడు జీరో అవుతుంది అంటే వెన్ ఇట్ ఈస్ కొలైడింగ్ విత్ దిస్ సర్ఫేస్ ఆఫ్టర్ మూవింగ్ ఇన్ టు ఎయిర్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అవునా. దట్ గ్రావిటేషనల్ ఫోర్స్ కాంపోనెంట్ టాంజెన్షియల్ టు వెలాసిటీ దాని వెలాసిటీని డిక్రీజ్ చేస్తుంది. ఓకే, కాబట్టి వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వర్క్ డన్ బై టెన్షన్ 0. దర్ఫోర్ టెన్షన్ ఈజ్ ఎ కన్జర్వేటివ్ ఫోర్స్. దర్ఫోర్ నో వర్క్ ఈజ్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్. అప్పుడు మనం ఇక్కడ అంటే వర్క్ ఈజ్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ నాట్ టెన్షన్. ఇక్కడ మనం ఎనర్జీ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తాం. ఎనర్జీ కన్జర్వేషన్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తే మ్యాక్సిమం హైట్ రీచ్డ్ H = ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ VD అనుకుంటే VD² / 2g అని రాస్తాం. ఇక్కడ VD వెలాసిటీ ఏంటి? VC cos θ². Therefore VD = what is VC? √2gh ఇంటూ cos స్క్వేర్ θ. బట్ ఈ ట్రయాంగిల్ నుంచి cos θ అంటే cos θ = h/l అని రాస్తాం. cos θ = h/l. Therefore VD = here 2g capital H, √2g capital H into cos square θ means h²/l². Now maximum height, here is the maximum height H. H is equal to VD² / 2g, that is equal to VD² అంటే 2gh, h⁴/l² into 2g. So 2g gets cancelled. Therefore h is equal to h into h⁴, that is h⁵. Here l⁴/l⁴. Therefore maximum height h⁵/l⁴. Answer B correct. h⁵/l⁴. Next one. So two identical uniform equilateral triangular plates are joined as shown. If x, y are the coordinates of center of mass of this combined
ప్లేట్. దెన్ మనం ఈ కంబైన్డ్ మాస్కి ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఎక్స్సిఎం అండ్ వైసిఎం ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్లీ రెండు కూడా ట్రయాంగులర్ ప్లేట్ ఆఫ్ ఐడెంటికల్ ట్రయాంగులర్ ప్లేట్ కాబట్టి మాసెస్ ఆర్ ఈక్వల్. m1 is equal to m2 is equal to m. ఇక్కడ చూడండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో దాని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అంటే సెంట్రాయిడ్ దగ్గర ఉంటుంది. ఇది C1, ఇది C2. ఓకే, ఇప్పుడు దీని సెంటర్ ఇలా లైన్ డ్రా చేస్తే అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ ఏమైందంటే L/2 అవుతుంది. బట్ ఇక్కడ XC ఈజ్ ఈక్వల్ టు L/2. ఇప్పుడు YC ఫైండ్ అవుట్ చేయాలి. YC ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో చూడండి, ఇది సెంట్రాయిడ్ టు సైడ్ ఎంత ఉంటుందంటే L/2√3 ఉంటుంది. అట్లానే వర్టెక్స్ నుంచి ఎంత ఉంటుందంటే L/√3 ఉంటుంది. టోటల్ హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత ఉంటుందంటే √3L/2 ఉంటుంది. √3L/2 ఇది జామెట్రీ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇప్పుడు మనం దీని కోఆర్డినేట్స్ అంటే దీని కోఆర్డినేట్ ఆల్రెడీ x వచ్చింది, దీని y కోఆర్డినేట్ y1, దీని కోఆర్డినేట్ y2. ఆ y1 y2 ఫైండ్ అవుట్ చేద్దాం. y1 is equal to ఈ బేస్ నుంచి ఈ C1 హైట్ ఎంత అంటే L/2√3. కాబట్టి ఇది y1 is equal to L/2√3. అప్పుడు y2 ఫైండ్ అవుట్ చేయాలి. y2 అంటే ఈ టోటల్ డిస్టెన్స్ ప్లస్ ఇది. ఈ టోటల్ డిస్టెన్స్ ఏమో √3L/2, ఈ డిస్టెన్స్ ఏమో L/√3. కాబట్టి y2 is equal to ఏం రాస్తాం, √3L/2 ప్లస్ L/√3. అప్పుడు y2 is equal to ఎంత అవుతుందంటే 5L/2√3 అవుతుంది. 5L/2√3. y2 వచ్చింది, y1 వచ్చింది. అప్పుడు YCM is equal to m1y1 ప్లస్ m2y2 బై m1 ప్లస్ m2. ఇక్కడ రెండు ఈక్వల్ కాబట్టి m ఇంటూ y1 ఎంత L/2√3 ప్లస్ m ఇంటూ y2 మీన్స్ 5L/2√3 by total mass 2m, m cancel. Therefore YCM is equal to ఇది చేస్తే √3L/2 వస్తుంది. కాబట్టి YCM ఏమో √3L/2, XCM ఏమో L/2. కాబట్టి XCM L/2 ఎక్కడ లేదు, ఇది L/4 ఉంది, ఇది రాంగే. ఇది √3L/2 ఉంది, ఇది రాంగే. కాబట్టి y is equal to √3L/2. Therefore option D correct. Next one. Two right-angled isosceles triangle of density rho and 2 rho and equal thickness are joined to form a triangle ABC as shown. If XCM and YCM are the coordinates of center of mass of this triangular plate ABC. ముందు what masses find out చేద్దాం. Mass is equal to density into volume. మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ, వాల్యూమ్ని ఏరియా ఇంటూ థిక్నెస్ అని రాస్తాం. రెండిటికి ఏరియా సేమ్, వాటి థిక్నెస్ సేమ్. దర్ఫోర్ మాస్ ప్రపోర్షనల్ టు డెన్సిటీ. m1/m2 is equal to ρ1/ρ2. ρ1 ఏమో రో, ఇది 2 రో, దిస్ బికమ్స్ 1/2. అంటే m1 m అయితే m2 ఎంత అవుతుంది, 2m అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇది C1, ఈ సెంటర్ ఆఫ్ మాస్ C2. బట్ ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఈ డిస్టెన్స్ ఎప్పుడైనా L/3 ఉంటుంది. ఇది L/3, ఇది L/3. కాబట్టి ఇది ఆరిజిన్ నుంచి ఫస్ట్ ట్రయాంగిల్కి కోఆర్డినేట్స్ రాద్దాం. x1, y1. దట్ ఈస్ ఈక్వల్ టు x1 ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి -L/3 అండ్ y1 ఏమో L/3. అట్లానే సెకండ్ ట్రయాంగిల్కి కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ x2, y2 ఈజ్ ఈక్వల్ టు L/√3 ఇంటూ L/√3. ఓకే, కోఆర్డినేట్స్ వచ్చాయి, మాసెస్ తెలుసు. అప్పుడు XC ఈజ్ ఈక్వల్ టు m1x1 ప్లస్ m2x2 by m1 plus m2.
m1 అంటే m, x1 ఏమో -l/3 ప్లస్ m2 అంటేనేమో 2m, ఓకే, x2 అంటేనేమో l/3. బై టోటల్ మాస్ m ప్లస్ 2m, దిస్ ఈస్ 3m. ఇది సింప్లిఫై చేయండి, x ఈజ్ ఈక్వల్ టు l/9 వస్తుంది. ఓకే, అట్లానే yc ఈజ్ ఈక్వల్ టు m1y1 ప్లస్ m2y2 బై m1 ప్లస్ m2. m1 అంటే m, y1 ఏమో l/3 ప్లస్ m2 ఈజ్ 2m, y2 నేమో l/3 బై టోటల్ మాస్ 3m. ఇది చేస్తే yc ఈజ్ ఈక్వల్ టు l/3 వస్తుంది. కాబట్టి xc నేమో l/9, yc నేమో l/3. ఇక్కడ xc l/2 ఉంది, ఇది రాంగ్. xc 0 ఉంది, రాంగ్. ycm l/3 ఇది కరెక్ట్. ycm l/2, దెర్ఫోర్ ఆప్షన్ బి ఆర్ కరెక్ట్. ఓకే, ఇవి లెక్చర్ 1లో పార్ట్ 1 5 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం, అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్. ఐ థింక్ ఇది చాలా మందికి మీకు యూజ్ అవుతుంది, ఎందుకంటే మనం మన లాంగ్వేజ్లో వింటున్నాం. ఓకే, ఇలా నాకు టైం దొరికినప్పుడల్లా కొన్ని ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తా, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.